మరి ఈ సమస్యలేంటి స్వామి? మహారాణి అయినా మామూలు మనిషి. ఎక్కువగా ఆలోచించకు, స్వార్థంతో ప్రవర్తించకు. రాజావారొచ్చేలోపుగా స్వామీజీ వెళ్ళిపోతే బావుండు. నేనిప్పుడే వెళ్ళను. రుద్రభూపతి రావాలి, అతనితో మాట్లాడాలి. లేదు తల్లి, లేదమ్మా, లేదమ్మా, తగ్గిపోతుంది తల్లి, లేదు 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 లేదు. హలో హలో, నేనురా మంగమ్మని. అమ్మా చెప్పండి, నేను తిరుపతిని మాట్లాడుతున్నాను. వాళ్ళేడా? ఉన్నారమ్మా, లోపల పేషెంట్ దగ్గర ఉన్నారు. త్వరగా నాతో మాట్లాడమని చెప్పు. అలాగేనమ్మా. హలో హలో, అరే పాప ఒళ్ళు కాలిపోతోంది. ఎప్పుడనగా నిన్ను పిలిచాను? కంగారు పడి చస్తున్నాం. ఓ సారీ అమ్మా, అర్జెంట్ కేసు ఒకటి వచ్చింది. చాలా బ్లడ్ లాస్ అయింది. వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చి. అయితే ఇప్పుడేమంటావు? అది కాదమ్మా. రానంటావా? అర్థం చేసుకో, నేను కొంతసేపు పేషెంట్ పక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వెంటనే రాలేను. సరే, ఒక పని చేయి, పాపను తీసుకుని క్లినిక్ వచ్చేస్తారా? రేయ్, ఈ మాట నాకు ఇంతకు ముందే చెప్పుండొచ్చుగా. అదే అమ్మా, పేషెంట్ టెన్షన్లో పడి గుర్తుకు రాలేదు. అయినా ఎవర్రా అంత ముఖ్యమైన పేషెంటు? మా నూరులు కాదులే అమ్మా. సర్లే, వాళ్ళెవరైతే నాకేంటి గాని మేము వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాం. ఇదిగో, అక్కడికి వచ్చాక మమ్మల్ని నిలబెట్టకూడదు, సరేనా? లేదులే అమ్మా, మీరు వచ్చేయండి. అరే, కార్ రెడీ చేయండిరా. అమ్మా, వాడేదో పనిలో బిజీగా ఉన్నాడట. మొన్నే పాపం తీసుకుని వచ్చేయమన్నాడు. అలాగే అత్తయ్య, వెళ్దాం. ఈ అర్జెంట్ కేసేదో ఇవ్వాలే రావాలా మన ప్రాణానికి? తప్పత్తయ్య, అలా అనకూడదు. సర్లే, నీకు అందరి మీద జాలే, వెళ్దాం పదా. ఇంజెక్షన్ కోసం వెళ్ళినా ఇంకా రాలేదేంటి? ఏమో సార్. సరే, నువ్వు వెళ్ళి ఇంకో సెలైన్ బాటిల్ తీసురా. అలాగే సార్. రండమ్మా. ఏడి, వాడెక్కడున్నాడు? లోపల పేషెంట్ దగ్గర ఉన్నారు, మీరు వస్తే చెప్పమన్నారు. కూర్చోండి. ఇంకా రావట్లేదు అత్తయ్య, నేను వెళ్ళి చూసొస్తాను. 2 నిమిషాలు వచ్చి వెళ్ళమనమ్మా.
పదండి. ఉమ్. డే 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 డే. జ్వరం వచ్చిందమ్మా? ఉండు చెక్ చేద్దాం. ఏది ఇటు తిరుగమ్మా, ఇటు చూడమ్మా. కంగారం లేదమ్మా, మామూలు జ్వరమే. మందు ఇస్తాను, సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. పాపను ఒకసారి పట్టుకోండి. చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా. పిలవగానే వచ్చి ఈ పని చేసుంటే పాపకు జ్వరం ఎప్పుడో తగ్గిపోయేదిగా. పాప ఉదయం నుంచి ఏడుపు కూడా ఆపడం లేదు. యాక్సిడెంట్ కేసు ఒకటి వచ్చిందమ్మా. దాదాపు రైలు కింద పడి చనిపోవాల్సిన పరిస్థితి. అదృష్టం బాగుండి ప్రాణాపాయం తప్పింది. అయ్యో పాపం, ఎవరతను? వాళ్ళెవరైనా ఉన్నారా? తోడుగా ఎవరో ఒక పెద్దాయన వచ్చాడు. ఇంజెక్షన్ కోసం పంపించాను, వచ్చేస్తూ ఉంటాడు. అన్నట్టు నీకింతకుముందు చెప్పాను కదమ్మా, గుర్తుందా? చీకట్లో ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి మన కారుకి అడ్డం పడ్డారని. ఆవిడ్ని సేఫ్గా వాళ్ళ ఇంట్లో వదిలిచ్చాను. మన క్లినిక్ ఎక్స్పెన్షన్కి ఆవిడ డొనేషన్ కూడా ఇస్తా అన్నారు. అవునవును, గుర్తుంది. ఇప్పుడు ఈ పేషెంట్ ఆవిడ భర్తే. మరి వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ జరిగిందని ఆవిడకి ఫోన్ చేసి చెప్పారా? ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఉంటుంది. చెప్పలేదు. ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి చెప్పండి. ఫోన్ నెంబరు ఇక్కడే ఉండాలి, ఎక్కడెక్కడో రాసి పెట్టాను. అరే వద్దులేరా, ఫోన్ చేయకులే. అదేంటత్తయ్యా, వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ అయిందని తెలిస్తే తనే దగ్గరుండి చూసుకుంటుందిగా. చూసుకోవడం సంగతి అటుంచు. కంగారు పడి ఆవిడకేమన్నా అయితే కష్టం. తోడుగా ఎవరో పెద్ద మనిషి ఉన్నాడన్నావుగా, అతను వచ్చిన తర్వాత చూసుకుంటాడులే. అది కరెక్టే. మరి ఆయన మాట వినపడ్డం లేదు. స్పృహలో లేరు. అవునా? మరీ అంతగా రైల్వే ట్రాక్ మీద చూసుకోకుండా నడవడం ఏంటి? డీటెయిల్స్ అడగలేదు. ఇంజెక్షన్ కోసం వెళ్ళిన పెద్ద మనిషి వస్తే వివరాలు తెలుస్తాయి. పొద్దుపోయిందమ్మా, మనం బయలుదేరదామా? అలాగే అత్తయ్య. అమ్మా, రాత్రి ఒకసారి ఇంటికి వచ్చి పాపం చెక్ చేస్తాను. అలాగే. పాపం, వాళ్ళది ఊరు కాని ఊరు. ఏదన్నా అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి. తప్పకుండా అమ్మా. వస్తాంరా. రాజేశ్వరి, రాజేశ్వరి, రాజవారు, రాజేశ్వరి, రాజేశ్వరి,
రాజేశ్వరి రాజేశ్వరి రాజావారు ఇప్పుడు ఎలా ఉంది? రాజేశ్వరి రాజేష్ ఎవరి రాజేశ్వరి? రాజావారికి బాగా కావలసిన మనిషి. ఐసి. ఎక్కడుంటారు? తెలీదు. మేము ఎక్కడున్నాం? రాజావారు, మనం వీరి క్లినిక్లో ఉన్నాం. ఏమైంది? నో, తలకి కట్టేంటి? నథింగ్ టు వరీ. తలకు చిన్న దెబ్బ తగిలింది. మీరు మనోహర్, డాక్టర్ మనోహర్. నేను ఒకసారి మీ మిస్సెస్తో మీ హవేలీకి కూడా వచ్చాను, గుర్తుందా? ఎస్, గుర్తుంది. మేమున్నది నా క్లినిక్. మళ్ళీ మనం ఇలా కలుసుకున్నాం అన్నమాట. నో, లెగవకండి. యూ నీడ్ టు టేక్ రెస్ట్. మేం వెళ్ళాలి. ఈ రోజుకి ఇక్కడే నా అబ్జర్వేషన్లో ఉండండి, నేను చూసుకుంటాను. మేడంకి ఫోన్ చేసి చెప్పండి. లేదు, మేం వెళ్ళాలి. సార్, మీరన్నా చెప్పండి. రాజావారి నిర్ణయం తీసుకున్నారంటే అందులో మార్పు ఉండదు. ఓకే, మీ ఇష్టం. బట్ ఆయన ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు, ఎక్కువగా దేని గురించి ఆలోచించకూడదు, ప్రశాంతంగా ఉండాలి. యాజ్ అ డాక్టర్గా ఇది నా సిన్సియర్ అడ్వైస్. అలాగే మంగరాజు గారు, డాక్టర్ గారి ఫీజు. ఇట్స్ ఓకే, మీరు త్వరగా రికవర్ అవ్వటమే ఆ ఫీజు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు మా హవేలీకి రండి. తప్పకుండా. బయలుదేరండి. వెళ్ళొస్తాం డాక్టర్. ఏంటమ్మా బాధపడుతున్నావు? పాపకు జ్వరంగా ఉందనా? మరి అత్తయ్య, నేను నష్ట జాతకురాల్ని. నా వల్ల ఎవరికీ సుఖం ఉండదు. అన్ని కష్టాలే, కన్నీళ్లే. ఏంటమ్మా ఆ మాటలు అర్థం లేకుండా? నిజమత్తయ్య, నేను హవేలీ నుండి వచ్చేసాకే నా భర్త అక్కడ హాయిగా సంతోషంగా ఉంటున్నారు. అలా అని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీలాగే ఆయన లోపల బాధపడుతున్నారేమో, ఎవరికి తెలుసు? ఆ బాధే ఉండుంటే ఈ పాటికి నన్ను వెతికి పట్టుకునేవారు. కళ్ళకు కనిపించాక కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవారు కాదు. మరి నువ్వు చేస్తున్నదేమిటి? ఒక్కసారైనా వెళ్ళి నీకు ఆయన్ని చూడాలనిపించిందా? ఎంతసేపు ఆయన్ని తప్పు పడుతున్నావే గాని నువ్వేం చేస్తున్నావనేది ఆలోచించావా? కేవలం ఈ అపార్థాలు, ఇలాంటి అర్థం లేని విపరీతమైన ఆలోచనలే భార్యాభర్తల్ని దూరం చేస్తాయి. వాటికి తోడు అహం కూడా కలిస్తే ఆ దూరం శాశ్వతమైపోతుంది. వాళ్ళ మధ్య బంధానికి, ప్రేమకి శాశ్వతమైన సమాధి కట్టేస్తుంది. అత్తయ్య, నిజంగా ఆయనకి నా మీద ప్రేమే ఉంటే నన్ను ఇలా వదిలేయరు. ఇదే కదా సమస్య. ఆయన కూడా అక్కడ కూర్చుని ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. తన మీద ప్రేమంటే ఇలా వదిలేసి దూరంగా ఉండవని. అత్తయ్య, నేను చెప్పేది. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, కలవాలనే ఆశ కూడా ఉంది. కానీ దగ్గరవ్వరు. ఒకరు నేల, ఒకరు ఆకాశం. దగ్గరవ్వాలనే తాపత్రయం మాత్రం ఉంటుంది.
ఆ తాపత్రయమే ఉంటే ఆయన మరో పెళ్లి చేసుకోరు. మీ కళ్ళతోనే చూశారు కదా వాళ్ళిద్దరి మధ్య ఆ అన్యోన్యత, ఆప్యాయత. ఒక నిజం మర్చిపోకమ్మా, ఇప్పుడు ఆమె కూడా ఆయన భార్య. కాదు, కేవలం ఆవిడ మాత్రమే ఆయన భార్య. నేనే పరాయిదాన్ని, ముగిసిపోయిన కథని, అవసరం లేని మనిషిని. ఆవేశంలో ఆలోచిస్తున్నావమ్మా. నేను ఆలోచిస్తోంది, బాధపడుతోంది ఆయన అదృష్టం గురించి కాదదయ్యా, నా దురదృష్టం గురించి. చూడండి, నా వల్ల మీ ఇంట్లో కూడా గొడవలు, ఊళ్ళో మీ పరువు పోతోంది. మనోహర్ని డిస్టర్బ్ చేశాను, మీ తల్లి కొడుకుల్ని దూరం చేస్తున్నాను. అమ్మా, కేవలం నా మీద కోపంతోనే మనోహరి ఇంటికి రావడం లేదు. పాపకు జ్వరంగా ఉందని తెలిసినా చూడటానికి కూడా రాలేదు. వాడు అలాంటి పట్టింపులున్నవాడు కాదమ్మా. పేషెంట్లున్నారనే కదా రాలేదు. నువ్వు కూడా కళ్ళతో చూసావుగా, ఇంకా అనుమానమా? అది కాదత్తయ్య, పాపని తీసుకొని క్లినిక్ వెళ్ళాం. కనీసం నాతో ఒక్క మాటైనా మాట్లాడారా? నేను మాట్లాడినా సమాధానం ఇవ్వలేదు. ఏమనుకోవాలి? తప్పు చేసింది నేనే, నా వల్లే తప్పు జరిగింది, కాదనడం లేదు. కనీసం క్షమాపణ చెప్పే అవకాశం కూడా నాకు ఇవ్వడం లేదు. పరాయిదాన్ని నాతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, కానీ నా వల్ల మీకు కూడా అతను దూరం అవుతున్నాడు. అమ్మా, మిగతా విషయాలు మర్చిపోయి పాపకి ఇవ్వాల్సిన మందుల సంగతి చూడు. అది కాదత్తయ్య. ఇంకేం మాట్లాడకు. ఈ సమయంలో నీకేం చెప్పినా అర్థం కాదు, నీ మనసులోనికి వెళ్ళదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మంచి వాళ్ళకు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. నీకు అన్యాయం జరగదు. చెడు కంటే మంచి ఎక్కువ నిందల్ని మోస్తుంది, కానీ చివరికి మిగిలేది మంచే. రాజేశ్వరి, నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు. నీకుగా నువ్వు చావకుండా నా చేతిలో చావడానికే బ్రతికొస్తున్నావు. రాజావారు రాగానే రాజేశ్వరి బ్రతికే ఉన్న విషయం స్వామీజీ ఆయనకి చెప్పేస్తారు. ఆపడం నా వల్ల కాదు. అప్పుడు రాజావారిని పట్టుకోవడం కష్టం. నా మాటకు అస్సలు విలువ ఉండదు. ఎలా? ఇప్పుడేం చేయాలి? అయిపోయింది, అంతా అయిపోయింది. రాజావారు వచ్చేశారు. ఇప్పుడేం చేయాలి? ఇంకొద్ది క్షణాలే. నా కథ అంతం అవ్వడానికి మిగిలింది ఇంకా ఇంకొద్ది క్షణాలే. భగవంతుడా, నన్ను రక్షించు. రాజావారు, స్వామీజీ గారు వచ్చారు. మీకోసమే ఎదురు చూసి చూసి ఇప్పుడే వెళ్ళారు. స్వామీజీ గారు ఎంతసేపు అయింది? మంగరాజు గారు, రాజావారు జాగ్రత్త. మంగరాజు గారు, మనం వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాలి. బయలుదేరండి. రాజావారు, ఆయన ఆశ్రమానికి వెళ్ళలేదు. ఇట్నుంచిటే హిమాలయాలకు బయలుదేరారు. తిరిగి వచ్చాక మీకు కబురు పెడతానని చెప్పమన్నారు. మంగరాజు గారు, స్వామీజీ ఎంతో దూరం వెళ్ళిండ్రు. మీరెళ్ళి. రాజావారు, స్వామీజీకి తెలియంది ఏముంటుంది? మళ్ళీ ఎప్పుడు ఆయన మనం కలవాలో అప్పుడు ఆయన తప్పకుండా కలుస్తారు. ఆయన మనం చెప్తే రారు, మనకు తెలిసి వెళ్ళరు. మా వల్ల ఎంతటి అపచారం జరిగింది. రాజావారు,
తలకా కట్టేంటి? ఏమైంది? మంగరాజ్ గారు, మీరైనా చెప్పండి, ఏం జరిగింది? మిమ్మల్ని అడిగేది, చెప్పండి మంగరాజ్ గారు. అమ్మా, రాజావారు రాజేశ్వరమ్మ గారిని వెతకడానికి స్వామీజీ ఏదైనా పని మీద వచ్చారా? ఏమైనా చెప్పారా? ఏమీ లేదు. ఇంకొద్దిసేపు ఆయన్ని ఆపి ఉండాల్సింది. మీరెప్పుడొచ్చేది నాకెలా తెలుస్తుంది? ఎక్కడికి వెళ్లేది నాకేమైనా చెప్పి వెళ్లారా? భార్య దగ్గర కూడా మీకు రహస్యాలే. ఎక్కడికి వెళుతున్నా చెప్పాల్సిన అవసరం లేదని మీరే రాజావారికి సలహా ఇచ్చారా? నా భర్త ఎక్కడికి వెళ్లారో నాకు చెప్పలేదు అని చెప్పుకోవడానికి నాకెంత నామోషిగా అనిపిస్తుంది. నా మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు, నన్నీ హవేలీలో మనిషిగా లెక్క పెట్టకపోయినా పర్వాలేదు, ఈ 4 గోడల మధ్య నన్నెంతగా అవమానించినా పర్వాలేదు, కాని బయట వాళ్ల ముందు నా పరువు తీయకండి. అది నాకు కాదు, మీరిచ్చిన ఈ రాణి హోదాకి అవమానం. మీ దృష్టిలో ఇంకా నేను ఈ హవేలీలో రాణినే కాదు. అందులో తేడా ఏమీ లేదు కదూ. ఉంటే ఇప్పుడే చెప్పండి, నా స్థానం ఏంటో తెలుసుకుంటాను, నా భవిష్యత్తు నిర్ణయించుకుంటాను. మీ కాళ్ళకు అడ్డం పడను. చెప్పండి. అమ్మా, రాజావారు ఎక్కడికి వెళ్ళేది చెప్పకుండా నన్ను వెంట తీసుకువెళ్ళారు. నేనేం చెప్తున్నా రాజావారు అసలు వినిపించుకోలేదు. రాజేశ్వరీదేవి చనిపోయింది అని ఎంతగా గుర్తు చేసినా ఆయన మనసుకి ఎక్కడం లేదు. వెళ్ళి వెతకొచ్చారుగా, ఆచుకి ఏమైనా తెలిసిందా? అదేంటమ్మా మీరు విచిత్రంగా మాట్లాడతారు? చనిపోయిన మనిషి ఆచూకీ ఎలా తెలుస్తుంది? రాజావారి భ్రమ తొలగిపోయే వరకు ఈ ఇబ్బందులు తప్పవమ్మా. మీరు అనవసరంగా ఆవేశం తెచ్చుకోవద్దు, ఆరోగ్యం పాడవుతుంది. రాజావారిని మభ్యపెట్టడం, మాటలతో మోసం చేయడం ఇక ఏమాత్రం కుదిరే పని కాదు. రాజేశ్వరీదేవిని వెతికే ప్రయత్నాలు మానుకోవడం లేదు. నేనే తొందరపడాలి, జాగ్రత్త పడాలి. పెళ్ళైన ఆడది తెల్లచీర కట్టుకున్నా, అందంగా తయారైనా, తల్లో మల్లెపూలు పెట్టుకున్నా కట్టుకున్న వాడి కోసమే కదా. మీరు అన్నీ చేస్తున్నారు, కాని పక్కన మాత్రం భర్త లేడు. మరి ఈ ముస్తాబులన్నీ ఎవరికోసం?